అల్లు అర్జున్ కనపడగానే అరుపులు, చేయి ఊపితే ఈలలు, డైలాగ్ చెప్పగానే కేకలు, కిక్కిరిసిపోయిన మైదానం, కనుచూపు మేర జనం, పుష్ప పుష్ప అంటూ ఒకటే గోల. ఈ సీన్ తెలుగు రాష్ట్రాల్లో కాదు, బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ లాంచింగ్కు దాదాపు 2 లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. అయితే ఇప్పుడు అందరిలోనే ఒకటే డౌట్, పాట్నాలో మాత్రమే ఈ ఈవెంట్ను ఎందుకు నిర్వహించారు అనేది. దీన్నైతే మనం రివీల్ చేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ ఇండియా ట్యాగ్తో వచ్చే తెలుగు సినిమాల ప్రమోషన్లు సాధారణంగా ముంబైలో జరుగుతూ ఉంటాయి. సెప్టెంబర్లో జరిగిన దేవరా ట్రైలర్ లాంచింగ్ లాంటిదే. కానీ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కూడా ముంబైలోనే జరిగింది. అయితే ఇప్పుడు పుష్ప 2 పాట్నా వేదిక అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ పుష్ప 2ను ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు బాలీవుడ్ స్టైల్లో కొంతమంది అభిమానులను మరియు మీడియా మధ్య ఇండోర్ ప్రమోషన్ ఈవెంట్స్ చేసేవి. దాన్ని బ్రేక్ చేస్తూ భారీ స్థాయిలో అవుట్డోర్లో పుష్ప 2 ఈవెంట్ అయితే జరిగింది. ఒక దక్షిణాది సినిమా ఉత్తరాదిలో ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించకుండా ఉండేందుకు చాలా అయితే ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ ఇది సక్సెస్ చేస్తూ ఇదే తొలిసారి అని ఫిలిం క్రియేటివ్ అయితే అంటూ ఉన్నారు. దక్షిణాదిగా ఉత్తరాది ప్రేక్షకులకు కూడా మన హీరోలు చాలా అలవాటైపోయారు. బాలీవుడ్లో సాధారణంగా సినిమా ప్రమోషన్లు తెలుగు, తమిళ్ వంటి దక్షిణాది సినిమాలుగా మారిన భారీ స్థాయిలో అయితే ఉండవు. దక్షిణాది ఆడియో రిలీజ్, లాంచింగ్, ట్రైలర్ లాంచింగ్, సక్సెస్ మీట్ వంటి ఫంక్షన్లు బహిరంగ ప్రదేశాల్లో వేల మంది అభిమానులతో నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప 2 ఈ కల్చర్ను ఉత్తరాది సినీ అభిమానులకు పరిచయం చేసింది. అయితే పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్కు అంత భారీ స్పందన రావడానికి ఇలాంటి ఈవెంట్లు వాళ్లకు కొత్త కావడమే. అయితే బీహార్ను ఎంచుకోవడం వెనుక ఒక స్ట్రాటజీ కూడా ఉంది. అయితే బాలీవుడ్ ప్రమోషన్లు ముంబై, ఢిల్లీ వంటి మెట్రో సిటీలకు మాత్రమే పరిమితం అవుతాయి. వాళ్ళ ఫోకస్ ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ మీదనే ఉంటుంది. ఇటువంటి ప్రమోషన్ ఈవెంట్లు పరిచయం లేని చోట పెడితే స్పందన ఎక్కువగా ఉంటుందనేది పుష్ప టీం వ్యూహం. అందుకే వాళ్ళు బీహార్ను ఎంచుకున్నారు. అంటే ఉత్తరాదిలో మాస్ ఆడియన్స్ మీద పుష్ప టీం ఫోకస్ చేసిందనమాట. డబ్బింగ్ సినిమాల రూపంలో ఉత్తరాది వాళ్లకు తెలుగు సినిమాలు బాగా పరిచయమే. కొన్ని టీవీ ఛానళ్ళు డబ్బింగ్ సినిమాలు కూడా చాలా అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తెలుగు యాక్టర్లు వాళ్ళకు బాగా తెలుసు. ఎంతో కాలం నుంచి వాళ్ళు డబ్బింగ్ సినిమాలు చూస్తూనే ఉన్నారు. డేంజరస్ కిలాడి, అంటే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి సినిమాలు బాగా ఫేమస్. కాశ్మీర్లో కూడా అల్లు అర్జున్ ఫేమ్ చాలా ఉంది. అయితే ఈ ఘటన గురించి చాలాసార్లు కూడా చాలా బాలీవుడ్ డైరెక్టర్లు కూడా అన్నారు. మా డైరెక్టర్ ఒక ఫ్రెండ్ కాశ్మీర్లో గుజరాతీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి తనకు అల్లు అర్జున్ తెలుసని చెప్పారు. అప్పటికి ఇంకా పుష్ప అయితే రిలీజ్ కాలేదు. ఢిల్లీలో క్లాబ్లలో, ఆటోల్లో కూడా ప్రయాణించేటప్పుడు కొన్నిసార్లు డ్రైవర్లు కూడా ఇదే చెబుతూ ఉంటారు. వాళ్ళ వాటలు మేము విన్నప్పుడు తెలుగు వాళ్ళం అని తెలియగానే తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటారు. డబ్బింగ్ చిత్రాలు తరువాత ఓటీటీ, సౌత్ ఇండియా సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులు మరింత దగ్గర చేశాయి. బాహుబలి, పుష్ప 1, కేజీఎఫ్, త్రిబుల్ ఆర్, కాంతారా, విక్రమ్ వంటి సినిమాలు సౌత్ ఇండియా హీరోలకు ఫ్యాన్ బేస్ చాలా అయితే ఉంది. పుష్ప 1 పాటలు నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి. క్యాబ్లు, ఆటోలు, షాపింగ్ మాల్స్, ఇళ్లల్లోనూ నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. జుకేగా నహీ సాలా, పుష్పకో ఫ్లవర్స్ సమజే క్యా, ఇటువంటి డైలాగులు కుర్రకారు రీల్స్ బాగా చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈ సినిమాలంటే వాళ్ళకు అంత ఇష్టం అంటే మన సినిమాల్లో ఫైట్లు, యాక్షన్ సీన్లు చాలా బాగా ఉంటాయి. హిందీ సినిమాలలో లేని మజా వీటిలో అయితే ఉంటుంది. అది సాధారణంగా సౌత్ ఇండియా సినిమాల హీరోలలో ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్నాయి. బాహుబలితో తెలుగు సినిమా బడ్జెట్ హద్దులను దాటించిన రాజమౌళి త్రిబుల్ ఆర్తో మరొక బెంచ్ మార్క్ సెట్ చేశారు. త్రిబుల్ ఆర్కు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పాపులారిటీ, ఆస్కార్ అవార్డులతో నేడు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియాకు
మించి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా ఫీవర్ తో 100 కోట్ల రూపాయలు పెట్టి తీసే తెలుగు సినిమాలకు సాధ్యమైనంత పెద్ద మార్కెట్ కావాలి. విజయానికి కలెక్షన్లే ప్రామాణికమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం. అల్లు అర్జున్ తన మార్కెట్ ను పెంచుకోవడంలో భాగంగా బీహార్లో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. పుష్ప 1 కు తొలుత అనుకున్నంత ఓపెనింగ్స్ అయితే రాలేదు. ఆ తర్వాత మెల్లగా మౌత్ టాక్ తో ఆడియన్స్ రావడం మొదలైంది. కలెక్షన్ల వర్షం కురిసింది. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో పబ్లిసిటీ బాగా చేసి మంచి ఓపెనింగ్స్ ఉండేలా చేసుకోవాలనే టీం భావిస్తోంది. అయితే ఈ ఈవెంట్ లో పుష్ప అయితే డైలాగులు అయితే చెప్పాడు. పుష్ప కభీ జుకేగా నహీ और आज पहली बार आपके लिए आपके प्यार के लिए झुक रहा అంటూ అల్లు అర్జున్ హిందీలో మాట్లాడడం కూడా ఉత్తరాది వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే ఉండవచ్చు. డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన అల్లు అర్జున్ పుష్ప 1 రూపంలో నార్త్ ఇండియాలో బ్రేక్ వచ్చింది. ప్రముఖ ఫిల్మ్ బిజినెస్ కూడా ఇదే చెబుతూ ఉంటారు. హిందీ 1 హిందీ 2 ఈ వర్షన్లలో కూడా 50 రోజుల్లో 100 కోట్ల పైన రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్లను మరింత పెంచుకోవడంతో పాటు తమ ఇమేజ్ను కూడా మరొక మెట్టు ఎక్కించాలి అనేది అల్లు అర్జున్ ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది.